సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయకేతనం ఎగరవేస్తున్నారు. ఇప్పటి వరకు 698 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. బీఆర్ఎస్ మద్దతుతో 245 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. 80 గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. 219 గ్రామాల్లో ఇతరులు విజేతలుగా నిలిచారు. రెండో దశలో మొత్తం 193 మండలాల్లోని 3911 సర్పంచులు, 29917 వార్డు సభ్యుల పదవులకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. 12782 మంది సర్పంచ్ పదవులకు, 71071 మంది వార్డు సభ్యులకు స్థానాలకు బరిలో నిలిచారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ దఫా జరిగిన పోలింగ్లో ఈరోజు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 6 గంటల వరకు మొత్తం 3911 సర్పంచ్ స్థానాలకు గాను ఈ 831 సర్పంచ్ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివిధ జిల్లాల నుంచి సమాచారం అందింది. అదేవిధంగా మొత్తానికి 29917 వార్డు సభ్యులకు గాను 9272 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడైనట్టుగా ఇక్కడికి జిల్లాల నుంచి సమాచారం అందింది. మొత్తానికి అయితే ఈ ఎన్నికల్లో కూడా రెండో దఫాలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. మొదటి దఫాలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగించింది. రెండో దఫాలో ఇప్పటి వరకు కాంగ్రెస్ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు 698 మంది గెలిచినట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల్లో 245 మంది గెలిచినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు బీజేపీ మద్దతుతో 80 మంది సర్పంచులు గెలిచినట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఇతర స్థానాల్లో 219 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లు గెలిచినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే మొదటి దఫా రెండో దఫాలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతూ వస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా మనం తీసుకుంటే ఇందులో భాగంగా ప్రధానంగా మొత్తంగా 4333 సర్పంచులకు గాను 415 సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన తర్వాత 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్లో అనేక సర్పంచ్ స్థానాలకు సంబంధించి చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక కౌంటింగ్ నడుస్తుంది. అయితే చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ పూర్తి కావడంతో ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీలకు అంటే 831 గ్రామ పంచాయతీలకు ఫలితాలు వెల్లడైనట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం 6 గంటల వరకు వెల్లడైనట్టుగా తెలిపింది. అయితే ఇంకా ఇప్పటికీ అంతకన్నా ఎక్కువ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల విజయం సాధించారు. అయితే ఇక్కడికి చేరిన సమాచారం ప్రకారము ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఎన్నికల సంఘం ఒకవైపు వీటికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అదేవిధంగా నిర్వహణ కానీ చేసింది. పూర్తిగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం 193 మండలాల్లో పోలింగ్ జరిగింది. 4333 గ్రామ పంచాయతీలకు గాను అదేవిధంగా 38350 వార్డులకు గాను ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ వెలువడితే ఇందులో 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 8307 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోను మిగతా 3911 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 29917 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరిగాయి. వీటన్నిటి కోసం వీటిలో 12783 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీపడ్డారు. 71071 మంది వార్డు మెంబర్ అభ్యర్థుల కోసం వార్డు మెంబర్ స్థానాలకు పోటీ పడ్డారు. వీరందరికీ ఈ సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. ఈ రాత్రి వరకు ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.